వైజాగ్ చేంజ్ చేసుకోవడం మర్చిపోయాను. అండ్ అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు మనం అండర్ ది మూన్ అనే ఒక ప్లేస్కి అయితే వెళ్ళిపోతున్నాం. ఆల్రెడీ ముందు మనం చాలాసార్లు విజిట్ చేసాం, బట్ ఈరోజు ఫస్ట్ టైం ఒక బైక్ కమ్యూనిటీతో అయితే మనం వెళ్ళబోతున్నాం. ఆ కమ్యూనిటీలో దగ్గరగా ఒక 120-100+ బైక్స్ అయితే వస్తున్నాయి ఈరోజు. చూద్దాం మరి ఈరోజు రైడ్ ఎలా జరుగుతుందో. అండ్ ఇప్పుడు మీటప్ పాయింట్ వచ్చేసి ఉప్పల్లో ఉంది. 4:50 అవుతుంది. కరెక్ట్గా 5:30కి అక్కడ ఉండాలి. 30 minutes చూపిస్తుంది. ఇంకా 10 minutes మనకి ఎక్స్ట్రా ఉంది, పర్లేదు, స్లోకి వెళ్ళినా ఏం కాదు. కరెక్ట్గా 5:30కి అక్కడికి వెళ్తే అందరం మీట్ అయ్యేసరికి 6 అలా అవుతుంది. 6కి అక్కడ నుండి రైడ్ స్టార్ట్ అవుతుంది. అంటే అది ముందు వెళ్ళి మంచిగా ఎక్స్ప్లోర్ చేసి మంచి ఎక్స్పీరియన్స్, మంచి మూమెంట్స్ అన్నీ, మెమొరీస్ అన్నీ క్రియేట్ చేసుకుని మళ్ళీ రావాలి. మనకి ఇది బైక్ కొన్నాక ఫస్ట్ రైడ్ కదా, నైట్ 12-12:30 ఆ టైంకి పడుకున్నాను. 4కి అయితే అలారం పెట్టుకున్నాను. అలారం మోకుండానే 3కి తెలివి వచ్చేసింది. అంటే ఎప్పుడెప్పుడు రైడ్కి వెళ్తాం ఆత్రత అన్నమాట. అసలు పడుకున్నాను కానీ ఆటోమేటిక్గా 3కి లేచిపోయా. ఇంక నిద్ర పట్టలేదు. ఇంకా 3కి లేచి ఫ్రెష్ అయ్యి అలా కూర్చుని ఇప్పుడు 4:30కి స్టార్ట్ అయ్యా. బైక్ అయితే చాలా బాగుంది, చాలా స్మూత్గా ఉంది. మెయిన్ ఎంత స్పీడ్కి వెళ్ళినా చాలా లైట్ వెయిట్ అనిపిస్తుంది, చాలా స్మూత్గా ఉంది. కానీ చూడటానికి మాత్రం చాలా బల్కీగా ఉంది. అంటే ఫ్రంట్ ఇది విండ్ షీల్డ్ కొంచెం పెద్దది పెట్టించి ట్రాన్స్పరెంట్ది పెట్టించామంటే లుక్ అదిరిపోద్ది. చేయించాలి. అసలు బైక్ కొన్న వెంటనే క్రాష్ గార్డ్ చేయించేద్దాం అనుకున్నాను, బట్ అమౌంట్ ఉండాలి కదా, కొంచెం అటు ఇటు అడ్జస్ట్ అయ్యి కొంచెం సర్దుకుని అప్పుడు ఒకటి బైక్కి యాక్సెసరీస్ అన్నీ యాడ్ చేయించాను. హైదరాబాద్ రోడ్ల మీద ఎవరి సిగ్నల్ వాడు, ఎవరి రూల్స్ వాడు పాటిస్తే ట్రాఫిక్ జామే ఉండదు మామ, ప్రశాంతంగా వెళ్ళొచ్చు. చూడు, వీళ్ళకి సిగ్నల్ వెళ్తే వాళ్ళు వచ్చేస్తున్నారు. ఈ ఆటో వాడికి పని ఏంటి చెప్పు? అక్కడ ఉండాలి, లైన్ అక్కడ ఉంది, ఇక్కడ వరకు వచ్చేసాడు. జయప్రకాశ్ క్రాసింగ్ కూడా దాటుకోడు. ఇదే ఆత్రం ఉంటారు. ఇక లొకేషన్కి అయితే రీచ్ అయ్యాం. ఓ అమ్మ, ఆల్రెడీ చాలా బైక్స్ వచ్చినాయి. ప్రజెంట్ మనం ఇక్కడ మీటప్ పాయింట్ దగ్గర ఉన్నాం. బైక్స్ చూసారా, చాలా వరకు అన్నీ వచ్చేసినట్టే, ఇంకా రావాలనుకుంటా. సీసీతో సంబంధం లేదబ్బా ఇక్కడ. అన్ని బైక్స్ ఏ బైక్ అన్నా రావచ్చు, ఏ సీసీ అన్నా రావచ్చు. పెద్ద బైక్ దగ్గర నుంచి స్కూటీ వరకు ఉన్నాయి. మన బైక్ అయితే ఇక్కడ ఉంది స్టార్టింగ్లో. ఇలా స్టార్ట్ చేసుకుని వస్తే చూడండి, పల్సరు, అక్కడ ఇంకా యాక్టివా స్కూటీ కూడా ఉంది. రాయల్ ఎన్ఫీల్డ్, పల్సరు, ఆర్సీ, హిమాలయన్, ఇంకా ఎంటీ, డామినర్, అవి రాయల్ ఎన్ఫీల్డ్స్. అవి BMW కూడా చూసా, అది అక్కడ లోపల ఉన్నట్టుకుంది. అన్ని బైక్స్ ఉన్నాయి, సీసీతో సంబంధం లేదు. ఇప్పుడు చిన్న బ్రీఫింగ్ అయిపోతే రైడ్ అయితే స్టార్ట్ అయిపోద్ది. మామ ఇప్పుడు మనకి బ్రీఫింగ్ అయితే అయిపోయింది. చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు, చాలా మంచిగా. సైన్స్ అన్నీ యూజ్ చేయాలి, అలా ఉండాలి, ఇలా ఉండాలి, రైడింగ్ చేసేటప్పుడు ఎలా రైడ్ చేయాలి, అవన్నీ మంచిగా చెప్పారు. అండ్ అక్కడ ప్రజెంట్ మనం బ్రేక్ఫాస్ట్ కూడా చేయకుండా వెళ్తున్నాం కాబట్టి అక్కడ స్నాక్స్ కానీ వాటర్ కానీ ఏది ఉండదు. కానీ సో వాటర్ తెచ్చుకోవడానికి అయితే ఒక 5 minutes అయితే టైం ఇచ్చారు. బయటికి వెళ్ళి వాటర్ బాటిల్స్ అయితే తెచ్చుకోమన్నారు. వెళ్ళి వాటర్ తెచ్చుకొని రైడ్ అయితే స్టార్ట్ చేయాలి. ఎందుకంటే అక్కడ షాప్స్ ఏమి ఉండవు, అక్కడ వాటర్ కూడా దొరకకపోతే చాలా ఇబ్బంది. అందుకనే మనోడు రామోజీ బ్రదర్ మంచిగా చెప్పాడు అండ్ చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. బాగుంది, మంచిగా బ్రీఫింగ్ ఇచ్చాడు. ఎంతమంది వచ్చినా మా భయం లేకుండా లీడర్షిప్ క్వాలిటీస్ చాలా ఉన్నాయి మనోడిలో. ఫస్ట్ టైం మామ ఇంత పెద్ద గ్రూప్ అయితే రైడ్ చేయడం. మన ఒక బైక్ కొని ఫస్ట్ రైడ్ ఇది. హాయ్, చిన్న పని మీకు వెళ్తాం. ఓకే. సో మన బైక్ కొని ఇంకా టీఆర్ కూడా రాలేదు. బైక్ తీసుకొచ్చేసారు రైడ్కి. దానికి క్రాష్ గార్డ్స్ కూడా ఇంకా వేయించలేదు. అండ్ మీటప్ పాయింట్కి అందరూ అయితే వస్తారు చాలా వరకు. బ్రీఫింగ్ కూడా అయిపోయింది. ఒక 5 minutes అయితే టైం ఇచ్చారు, ఎందుకంటే అక్కడ వాటర్ దొరకదు. వాటర్ తీసుకుని రమ్మని అయితే టైం ఇచ్చారు. అందరూ రోడ్డు మీద అందరూ వాటర్ బాటిల్స్ తీసుకుని వస్తున్నారు. నేను ఆల్రెడీ తీసేసుకున్నా. ఇప్పుడు ఇంకా స్టార్ట్ అయిపోవడమే. గోప్రో వ్యూలో చూద్దారండి. అందరూ సైన్స్ బాగా ఫాలో అవుతున్నారు. అండ్ లైన్ ఎక్కడ ఫామ్ చేస్తున్నారు, ఫ్రంట్కి వచ్చి అక్కడ ప్లేస్ సరిపోలేదు అనుకుంటా లైన్ ఎక్కడ ఫామ్ చేస్తున్నారు.
లైన్ మొత్తం ఫామ్ అయిపోయింది లెఫ్ట్ సైడ్లో. ఇప్పుడు స్టార్ట్ చేద్దారనుకుంటా రైడ్. యా బబ్బా బైక్స్ అన్నీ లైన్లో ఏం కనపడుతున్నాయి. మనం ఇలా గ్రూప్ రైడ్ చేసినప్పుడు ఏంటంటే లైన్ డిస్టర్బ్ చేయకూడదు, అలా ఒక లైన్లో వెళ్ళిపోవాలి, అప్పుడు నీట్గా ఉంటుంది. ఒక లైన్లో వెళ్ళిపోవాలి, ఒక స్పీడ్లో వెళ్ళిపోవాలి. అదిగో మెయిన్ లీడ్ని మనం ఫాలో అవ్వాలన్నమాట. ఫ్రంట్ ఉంటాడు మెయిన్ లీడ్, ఆయన్ని ఫాలో అవ్వాలి. సారీ మామ, అండ్ మనకి ఈ కమ్యూనిటీ నేమ్ చెప్పలేదు కదా, నో మ్యాట్స్ ఆఫ్ దారి ఇన్స్టాగ్రామ్లో ఉంటుంది. నో మ్యాట్స్ ఆఫ్ దారి అని ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్లో బయోలో అయితే వాట్సాప్ లింక్ ఉంటుంది, వాట్సాప్లోకి వచ్చి జాయిన్ అవ్వచ్చు. అండ్ నెక్స్ట్ టైం మీరు కూడా రైడ్లో మీరు కూడా మాతో కలిసి రైడ్ చేయొచ్చు. ఒకవేళ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నో మ్యాట్స్ ఆఫ్ దారి అని ఉంటుంది ఇన్స్టాగ్రామ్లో, ఒకసారి చెక్ చేయండి. రైట్ సైడ్ ఇది వీళ్ళు స్టార్ట్ చేసి ఇది 3 months అవుతుంది. ఇది 4th రైడ్ అనుకుంటా. 4th రైడ్కే 100+ బైక్స్ రిజిస్ట్రేషన్ అయ్యి దగ్గరగా 80, 90, 100 బైక్స్ వచ్చేసి ఉంటాయి. 100 బైక్స్ వచ్చినాయంటే 4th రైడ్కే. చాలా చాలా బాగుంది ఈ గ్రూపు, అండ్ బాగుంది, కంటిన్యూ చేద్దాం. నార్మల్గా ఒకవేళ ఏదైనా సోలో రైడ్స్ ఉంటే సోలో రైడ్స్ చేసుకుందాం, లేదంటే చాలా వరకు వీకెండ్స్ అయితే ఈ రైడ్ ఉంటుంది. ఒక వీక్ ఆగి ఒక వీక్ అలా ఉంటుంది, డైలీ వీకెండ్స్ అయితే ఉండవు నాకు తెలుసుండి. చూద్దాం ఎలా అయితే అలా. పెద్ద లైన్ రైడర్స్ అందరినీ చూసి ఆ పక్కన వెళ్ళే వాళ్ళు అందరూ అలా చూస్తున్నారు మామ. ఒకప్పుడు నేను కూడా ఇలా రైడర్స్ ఎవరంటే వెళ్తే ఆ పక్క నుంచి అలాగా ఉండి చూసేవాడిని. ఇప్పుడు ఇందులో ఒక మెంబర్ని అయ్యా. ఇంకా మంచి మంచి వీడియోస్ తీయాలి. మంచి బైక్ తీసుకున్నాం కదా, ఆ బైక్స్ తగ్గట్టు వీడియోస్ అయితే తీయాలి. మంచిగా వీడియోస్ తీయాలని కాదు, మంచి మంచి ప్లేసెస్ చూడాలి, మంచిగా ఎక్స్పీరియన్స్ చేయాలి, అన్నీ ఎక్స్ప్లోర్ చేయాలి. ఆఫ్ రోడింగ్ స్టార్ట్ అయిందా? ఇక్కడ కాదు కానీ అక్కడ బాగుంటుంది మామ, దగ్గరికి వెళ్ళాక అండర్ ది మూన్ దగ్గర బాగుంటుంది ఆఫ్ రోడింగ్. ఎందుకంటే రోడ్ ఏమి ఉండదు, ఆ చెట్ల మధ్యలోకి మన వాళ్ళు మరి ఏమంటారో వెహికల్స్ ఆ చెట్ల దగ్గర తీసుకెళ్ళామంటే సూపర్, చాలా బాగుంటుంది. ఇన్ని వెహికల్స్ లోపలికి వెళ్ళి తిరుగుతూ ఉంటా చెట్ల మధ్యలో. అబ్బబ్బబ్బా మామూలుగా ఉండదు. అండ్ బైక్స్ చూడు ఎలా కనబడుతున్నాయో. ఇదైతే బుర్రపాడు, వెనక్కి ఇంకా చాలా పెద్ద లైన్ ఉంది. నేను ఇంకా స్టార్టింగ్లో ఉన్నా మామ. టైం వచ్చేసి 7 అవుతుంది, సూర్యన కూడా ఇంకా రాలేదు. ఈ వెదర్ అయితే చాలా చల్లగా ఉంది, ఈ చెట్లు ఈ వెదరు అబ్బా సూపర్గా ఉంది లొకేషన్. మంచి మంచి వీడియోస్ తీయి బాయ్. ఓకే మామ, ఇప్పుడు మనం అండర్ ది మూన్కి అయితే ఎంటర్ అయ్యాం. ఇక్కడ నుంచి ఇంకంతా ఆఫ్ రోడింగ్ లాగే ఉంటుంది, బాగుంటుంది. మనది అంటే ఈ మాత్రం ఆఫ్ రోడింగ్ అయితే చాలా స్మూత్గా ఉన్నది. దీనికి మించింది కూడా పర్లేదు కొంచెం, మరీ అంత మరీ మౌంటైన్స్ అలాంటివి అయితే పని అవ్వదు. కానీ బైక్తో ఈ మాత్రం అయితే పర్లేదు, ఏం కాదు. 2 బైక్స్ వెళ్ళమంటున్నారు, 2 వెళ్ళాక 2 వెళ్ళాక 2 అలా. మన ఆఫ్ రోడ్, మన బైక్ ఫస్ట్ రైడ్, ఫస్ట్ ఆఫ్ రోడ్ టెస్ట్ కూడా ఈరోజు అయిపోద్ది. పక్కన చూడండి చెరువు సూపర్గా ఉంటుంది, బాగుంది. ఇక్కడికి నిన్న వచ్చి ఇన్వెస్టిగేషన్ చేసాం కాబట్టి చెప్తున్నాం. లైక్ దిగడానికి ఓకే, బట్ ఎక్కడానికి కొంచెం ప్రాబ్లం అవుతుంది. చెట్లు ఉన్నాయి చూడు, ఆ చెట్లకు పోనీకి మనకు అక్కడ వాటర్ రివర్ ఉంటుంది చిన్నది, అది ఎండిపోయింది మోస్ట్లీ. కాకపోతే ఇట్లా స్లీక్ ఉంటుంది, మళ్ళీ దిగాలి. అక్కడ కింద పడే ఛాన్సెస్ ఉంటుంది, చాలా స్టిక్కీ ఉంటుంది సాయిల్ దగ్గర. యా స్లో 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 స్లో. ఇలాంటివన్నీ మన స్ప్లెండర్తో ఆట ఆడేసుకున్నాం. ఈ బైక్ వచ్చాక ఇదే స్టార్టింగ్ అని, మామూలుగా ఆడుకోలేదు స్ప్లెండర్తో.
సేమ్ ఇదే ప్లేసు, ఇదే తుప్పలు, ఇదే ఆఫ్ రోడింగ్ స్ప్లెండర్తో రఫ్ ఆడించేసాం ఒకసారి వచ్చి. కానీ అబ్బబ్బబ్బబ్బా ఎలా తిరుగుతుందో చూడు బైక్స్ అన్నీ. చాలా చాలా కేర్ఫుల్గా వెళ్ళాలి. చిన్నది అటు ఇటు అయినా ఏం లేదు, ఎలాంటి ప్లేస్ అయితే ఓకే, అలాంటివి అయితే కొంచెం కింద పడిందంటే బైక్ మన మీద పడుతుంది. డామినర్ అబ్బబ్బబ్బబ్బబ్బా. వావ్ నైస్. ఉన్నాడంటే ఇక్కడ అన్న. వా ఇది సేమ్ ఇదే స్ప్లెండర్ మీద చేసాం. అమ్మ అది 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 భలే స్మూత్గా ఉంది బైక్. కానీ మనకి కాళ్ళు కొంచెం ఓ మై గాడ్ బుర్రపాడు. నీ మధ్యలో ఇసుక ఉంది, కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి. కానీ కట్టవలేదు ఇసుక అయితే ఉంది. కానీ ఇది ఇక్కడే. ఆహా బబ్బబ్బబ్బా సూపర్ 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 సూపర్. అందరూ క్లోజ్ చేసుకుని మళ్ళీ అక్కడికి వెళ్ళిపోయారు. మనం కూడా స్లోగా వెళ్దాం. వీడియోస్ కోసం అటు ఇటు పరిగెట్టాల్సి వస్తుంది. ఫోన్ అదిగో అక్కడ పెట్టి వచ్చాను మళ్ళీ. లొకేషన్ చూడండి, ఇక్కడ ఒక్క చిన్న షార్ట్ తీసుకుని వెళ్ళిపోతాం ఇంకా లాస్ట్. ఓకే మామ, ఈ రైడ్ అయితే ఇక్కడతో కంప్లీట్ అయిపోయింది. మన వాళ్ళు కూడా ఒకరు వెళ్ళిపోతూ ఉన్నారు. మనం కూడా ఇంకా స్టార్ట్ అయిపోతాం. మన బైక్ అయితే చూసేయండి ఆఫ్టర్ ఈ ఆఫ్ రోడింగ్ ఇది ఎలా ఉంది. ఈ వీడియో అయితే ఇక్కడతో క్లోజ్ చేసేసిన, ఎండ్ చేసేసిన. నెక్స్ట్ టైం వీడియోలో మళ్ళీ కలుద్దాం మామ. అప్పటి వరకు నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. అండ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మామ. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ బాయ్ బాయ్. థ్యాంక్ యూ.